నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. తెలంగాణలో నేరాలకు అడ్డుకట్ట వేస్తూ వస్తున్న పోలీసులకు నేరగాళ్లు కొత్త స్కీమ్లతో ప్రజలను మోసం చేస్తూ ఎక్కడో 1-2 చోట్ల బాధితులు పోలీసులను ఆశ్రయిస్తుండడంతో నేరగాళ్లను కటాకటాల్లోకి తోస్తున్నారు పోలీసులు. అయినా ఇంకా పలు ప్రాంతాలలో బాధితులు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళకపోవడంతో నేరాలు బయటకు రావడం లేదు. కొద్ది రోజుల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లాలో కొంతమంది నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. కానీ అదే ముఠా సభ్యులు నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో వేలును కొని ఉన్నారు. 2 లక్షలకే డబుల్ బెడ్రూమ్లు కట్టించి ఇస్తామంటూ వేలాది మంది జీవితాలను రోడ్డుపైకి వచ్చేలా చేశారు ఈ కేటుగాళ్లు. ఇంటి జాగా పేరుతో జరుగుతున్న ఘరానా మోసంపై వి3 న్యూస్ స్పెషల్ స్టోరీ. కాయా కష్టం చేసి జీవనం కొనసాగిస్తున్న మధ్యతరగతి ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని వారి ఆశలను కలలను అడియాసలు చేస్తున్న కేటుగాళ్లు కొత్త మోసాలతో అమాయకపు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కొంతకాలం క్రితం మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్న చాలా ముఠాలను తెలంగాణ పోలీసులు చాకచక్యంగా కట్టడి చేయడంతో చాలా వరకు వైట్ కాలర్ నేరాలకు పాల్పడే నేరస్తులు సైలెంట్ అయిపోయారు. అయినా తీరుమారని కొంతమంది నేరస్తులు కొత్త పందాలలో మధ్యతరగతి ప్రజలను మోసం చేసి తమ పబ్బం గడుపుకుంటున్నారు. అలాంటి ఓ సరికొత్త మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిసర గ్రామాల్లో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టిస్తామంటూ బురిడి కొట్టిస్తూ కోట్లల్లో అమాయక ప్రజల నుంచి వసూలు చేసిందే ఈ ఘరానా ముఠ. నిరుపేదల సొంతింటి కలలను కూడా ఆసరా చేసుకున్న మాలవిక కరుణాదయ సొసైటీ పేరిట ఓ బోగస్ సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా వికలాంగులకు వృద్ధులకు సేవ చేస్తామంటూ ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్ చంపపేటలో ఉందంటూ ప్రచారం చేశారు. కొంతమంది కేటుగాళ్లను ఇన్ఛార్జ్లుగా నియమించి మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా వారిపైకి ఉసిగొల్పారు. మాలవిక కరుణాదయ సంస్థ కరుణాదయ సొసైటీ తరఫున మాకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నారు. కొడదాల మంగళ నాగార్జున మాకు ఫస్ట్ తేప 30,000, స్లాబ్ పడ్డంగా 1,20,000, తర్వాత ఇన్స్టాల్మెంట్ లెక్కన కట్టుకోవచ్చు అని మాకు 30,000 కట్టించి కనీసం ఒక 5 నెలలు అవుతుంది. మాకు డబుల్ బెడ్రూమ్ లేవు, ఏవి లేవు. ఇల్లు ఉన్న ఇల్లు కూడా కూలగొట్టుకొని మేము ఇంటి దగ్గర ఉన్నాం. మాకు ఇంతవరకు మెటీరియల్ లేవు, ఏది లేదు. ఇది ఇల్లు పరిస్థితి ఏంది పెద్దలని నేను అడుగుతున్నాను. ఫస్ట్ తేప ఇప్పుడు కట్టి కూడా నేను 5 నెలలు అవుతుంది, ఇప్పుడు 3 నెలలు అవుతుంది. ఫస్ట్ 30,000 బేస్మెంట్ లెవెల్ ఫస్ట్ మెటీరియల్ ఇస్తా అని చెప్పిండు. స్లాబ్ పడ్డంగా 1,20,000, తర్వాత ఇల్లు మొత్తం పూర్తిగా అయిపోయినాక ఇన్స్టాల్మెంట్ లెక్కన ఉన్నంత వరకు కట్టుకోవచ్చు, మీ ఓపిక ఉంటే ఒకటేసారి కట్టుకోవచ్చు అని చెప్పారు. మనకి 2 నెలలు కట్టినా నేను డబ్బులు. అమౌంట్ రాక ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు అమౌంట్ కట్టి ఎన్ని రోజులు కట్టి అమౌంట్ కట్టి ఇప్పుడు 3 నెలలు. నేను ఏమంటారు వాళ్ళు ఒకవేళ అడిగితే? ఇల్లు ఒకవేళ అడిగితే ఏమంటారు అంటే నేను చేస్తామని అంటారు. 90% కట్టిస్తాం, మన ఊర్లలోకి మిషన్లు ఇచ్చినాం, అవి ఇచ్చినాం. ఇప్పుడు చాలా వరకు మేస్త్రీలు కడుతూనే కదా, అన్ని ఇళ్ళు అయితేనే ఉన్నాయి కదా, కట్టిస్తామని అంటారు. మాకు ఇల్లు కూడా కొట్టుకొని మేము ఇంటి దగ్గర ఉన్నాం, మాకు ఏది లేదు ఇంతవరకు. మాకు కరుణాదయ సొసైటీకి వెళ్ళి అసర్లపల్లి గ్రామంలో ఒక 20 ఇండ్ల దాకా కట్టించుకుపోయినారు.
వాళ్ళు సంస్థ వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారంటే ఒక ఫోటో తీసుకొచ్చి ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది ఇల్లు అని 30,000 కట్టమన్నారు ఫస్ట్. అంటే వాళ్ళని నమ్మి మేము మంచిగా ఉందని మా ఇల్లు గులగొట్టుకొని పోయి కట్టి వచ్చినాము. కట్టి వచ్చి 3 నెలలు అవుతుంది కట్టి, ఇంతవరకు మెటీరియల్ లేదు, ఏమీ లేదు. ఆయన మేనేజర్ని అడిగితే ఆయన అంటుండు వస్తుంది 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 అంటుండు. మేము 2-3 సార్లు హైదరాబాద్ పోయి గిట్ట కలిసి వచ్చినాము, ఆయన రెస్పాన్స్ లేదు. మేము మొన్న టీవీలో చూసినాం సార్, టీవీలో చూస్తే మొన్న ఎన్టీవీలో ఇచ్చారు. మా ఊళ్ళో కొన్ని ఇళ్ళు అయినాయి కానీ కొన్ని ఇళ్ళు కాలేదు. ఆయన అడిగితేనే మేస్త్రిని నాకేం సంబంధం, మీరు పైసలు ఎడగట్టిరో వాళ్ళని అడుగు. వాళ్ళు ఏమంటారు ఇంకా ఈ కరీంనగర్ సొసైటీ ఆలేరులో మీటింగ్ పెట్టగిట్ట పోయినామండి. మీటింగ్ లో మేడం ఒకటే మాట చెప్పింది, జూలై వరకు ఇల్లు కంప్లీట్ చేసిస్తున్నది. ఇప్పుడు ఇంకా ఆమె ఇచ్చిన హామీకి 1 నెల ఉంది, ఇంతవరకు మాకు పునాది గిట స్టార్ట్ కాలేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న చింతపల్లి ఎస్ఐ గాని టీవీ విలేకరు గాని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాను. మాకు తక్షణమే డబ్బులు ఇవ్వాల్సిందిగా. ఇంకేముంది, రంగంలోకి దిగిన ఇన్ఛార్జీలు అమాయకులను మాటలతో గారడి చేసి చింతపల్లి, వర్కాల, మాడుగుల, మల్లపల్లి పరిసర గ్రామాల్లో గద్దల్లా వాలిపోయారు. ఇంకా ఈ భారీ స్కామ్లోకి వెళ్తే మొదటి దశలో 30,000 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, 2వ దశలో 1,20,000 రూపాయలు రూప్ నిర్మాణాన్ని చేసేటప్పుడు చెల్లించాలని, మిగతా 3వ దశలో 1,30,000 రూపాయలు గృహ ప్రవేశ నాటికి చెల్లించాలని, మొత్తంగా 2,80,000 రూపాయలతో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇస్తామని ఆశలు కల్పించారు. మొదటి విడత 30,000 రూపాయలు తీసుకొని ముఖం చాటేయడం మొదలుపెట్టారు. బాధితులు ఉన్నా ఎవరు కూడా బయటికి రాకుండా కనీసం పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం లేకుండా నమ్మిస్తూ వచ్చారు. ఇప్పటి వరకు ఎదురు చూసినా తమకు న్యాయం జరగకపోవడంతో బాధితులు చింతపల్లి మండల కేంద్రంలో ఆందోళనకు సిద్ధమయ్యారు. చింతపల్లి, నసర్లపల్లి, వర్కాల, మాడుగుల, మల్లపల్లి గ్రామాలకు ఇన్ఛార్జిగా వ్యవహరించిన ముఠా సభ్యుణ్ణి పోలీసులకు అప్పగిస్తే ఈ కుంభకోణంలో పాత్రదారులు, సూత్రధారులు అందరూ బయటికి వస్తారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చింతపల్లి మండలం, నసర్లపల్లి గ్రామం, బాలవిక అరుణోదయ సంస్థ. ఇక్కడ నసర్లపల్లిలో దాదాపు ఒక 20-30 మంది సభ్యులతోటి ఇండ్లు కట్టిస్తామని చెప్పి డబ్బులు తీసుకుపోయారు. ఇంతవరకు 6 నెలలు కానీ డబ్బులు కానీ మెటీరియల్ కానీ వేయడం జరగలేదు. ఈ సంస్థ రోజు రోజుకు పేపర్లో వస్తుంటే మాకు అనేది భయం అనేది జరుగుతున్నది. ఈ యొక్క సంస్థ యజమానులు ఎక్కడున్నారో మాకు తెలియదు. తీసుకుపోయి హైదరాబాద్లో కర్మన్ ఘట్ అనే ఒక అపార్ట్మెంట్ ఉందని చూపించి తీసుకుపోయి అమాయక ప్రజలను తీసుకుపోయి మోసం చేశారు. ఈ యొక్క ప్రజలకు
న్యాయం గవర్నమెంట్ తరపుకెళ్ళి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి పట్టించుకొని ఒక సభ్యులని అరెస్ట్ చేసి మా డబ్బులు మాకు ఇప్పించగలరని కోరుతున్నాం. నెల 30,000 రూపాయలు అమౌంట్ ఒక్కొక్క వ్యక్తి కాడ. తొడేటి రవి, నా పేరు తొడేటి రవి, నసర్లపల్లి సన్నాప్ చిన్నదంగయ్య. ఇక్కడ నేను కూడా 30,000 రూపాయలు చెల్లించాను. దాదాపు 6 నెలలు పూర్తిగా వస్తుంది. ప్రస్తుతము ఇక్కడ మెటీరియల్ కానీ డబ్బులు కానీ వేస్తామని చెప్పి రేపు వస్తాం మాపు వస్తామని, ఓనాడు ఖమ్మం పోయినామని చెప్తున్నారు, ఒకరోజు విజయవాడ పోయినని చెప్తున్నారు, రోజు యాదగిరిగుట్ట పోయినని చెప్తున్నారు. మాకు కాలయాపన చేస్తుంది తప్ప ఇంతవరకు మెటీరియల్ అనేది రాలేదు. మా యొక్క ప్రజలని అమాయక ప్రజలను మోసం చేసి డబ్బులు తీసుకుపోయారు. ఈ యొక్క డబ్బులు మాకు ఇప్పగలని. నసర్లపల్లి మండలం చింతపల్లి, డిస్ట్రిక్ట్ నల్గొండ. మా ఊర్లో నుంచి మాకు కొడిదల నాగార్జున అనే వ్యక్తి మాకు ఫ్రెండ్. అతను కలిసి ఇట్లా సంగతి శ్రీ మాల్యవిక కరుణోదయ సొసైటీ శ్రీ కొండ కృష్ణమ్మ గారు పేదల పెన్నిది ఇట్లా ఇల్లు కట్టిస్తున్నారని చెప్పాడు. సరే అని నేను తాపి మేస్తాను, ఒక 10 ఇళ్ళు కట్టుకో బావా అని చెప్పేశాడు. సరే అని చేస్తామని ఒప్పుకున్నాం. ఒక ఇల్లు చొప్పున 2 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. సరే అని కొన్ని ఇళ్ళు బేస్మెంట్ నుంచి పైకి, కొన్ని ఇళ్ళు లెంటర్ లెవెల్ నుంచి పైకి అట్లా లేపేసాం. ఇప్పటికీ మాకు ఒక బిల్లు వచ్చిందండి 16,000. తర్వాతకి ఇంకేం రాలేదు. 3 months అవుతుంది, ఇప్పటికి ఏం రాలేదు. ఒక 3 లక్షల రూపాయలు రావాలి మాకు. పెట్టుకున్న కూలీలతో మాకు చాలా ఇబ్బంది ఉంది, తలకాయ నొప్పి అవుతుంది. అప్పులు తెచ్చి వాళ్ళకి ఇచ్చాము, మాకు ఇంతవరకు ఆ డబ్బులు రాలేదు. మీడియా తరఫు నుంచి పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మధ్యతరగతి అతి చిన్న తరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లుతున్న ఇలాంటి దగుల్బాజీ మాయగల్ల బారిన పడకుండా జాగ్రత్త వహించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. మాళవిక సొసైటీ సభ్యులను అరెస్టు చేసి పోలీసులు తమకు న్యాయం చేయాలని, ఇక ముందు ఇలాంటి నేరాలకు పాల్పడకుండా పీడీ లాంటి కఠిన చట్టాలు ప్రయోగించి అమాయకులకు మేమున్నామని భరోసా కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని పలువురు బాధితులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరి కొత్త వార్తలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.